అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20వ తారీఖున విజయనగరం జిల్లా విశాఖపట్నం సమీపాన జరగనున్నది. ఈ యొక్క సభకు తెలుగు యువత నాయకులు, అలాగే రాష్ట్రంలోని యువకులు, నిరుద్యోగులు అందరూ వారు స్వతంత్రంగా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయగలరని అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత నుంచి మేము కోరుతూ ఉన్నాము. ఈ యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి అనని మాట లేదు, చేయని హేళన లేదు. నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ కానీ, లేదంటే వ్యక్తిత్వ హననం కానీ, అధికార పార్టీ నుంచి చేసిన అవహేళనలు, అవరోధాలు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని యువగలం పాదయాత్రను నొక్కి దాన్ని రద్దు చేయాలనే ఒక బలమైన సంకల్పంతో చేసిన ప్రతి ప్రయత్నాన్ని అధిగమించి ఈరోజు దాదాపు 326 రోజులు 3000 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అధికార పార్టీ గుండెల్లో తన యొక్క ముద్రను, అంటే వాళ్ళు భయపడేలా తన యొక్క ముద్రను, చెరగని ముద్రను వేసి ఈ యొక్క యువగలాన్ని సక్సెస్ చేయడంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు కానీ ఈ యొక్క అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను కావచ్చు, అణిచివేత చర్యలు కావచ్చు, ప్రతి ఒక్కటిని దాటుకొని యువగలం పాదయాత్రలో అడుగులు కలుపుతూ ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయం చేయడం ఒక ఎత్తు అయితే, పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మదిలో ఒక అనుమానం, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కూడా కావచ్చు, ఇతను పాదయాత్ర చేయగలడా అనే ఒక సందేహం, పాదయాత్రను కంటిన్యూ చేయగలడా అనే ఒక సందేహం అన్నిటినీ పటాపంచలు చేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు భావి నాయకుడిగా తయారై ఈరోజు ఈ యొక్క యువగలం పాదయాత్రను సక్సెస్ చేయడంలో మా వంతు పాత్ర, అంటే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల వంతు పాత్ర ఒక ఎత్తు అయితే, ఈ యువగలం పాదయాత్రను సక్సెస్ చేయడంలో ముమ్మాటికి లోకేష్ యొక్క వ్యక్తిగత కార్యదీక్ష కావచ్చు, పట్టుదల కావచ్చు, కృషి కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేయాలనే ఒక బలమైన సంకల్పం కావచ్చు, దృఢచిత్తం కావచ్చు, ఇవన్నీ కలుపుకొని ఈ పాదయాత్రను సక్సెస్ చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కావున ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీలోని యువ నాయకులు కావచ్చు, రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క యువగలం పాదయాత్ర ముగింపు సభకు విచ్చేసి ఈ యొక్క సభను దిగ్విజయం చేయగలరని కోరుతున్నాం. ధన్యవాదాలు.